వెల్కమ్ టు చౌరస్తా టీవీ. చౌరస్తా టీవీ నుంచి అనేక అప్డేట్లతో మేము ముందుకు రాబోతా ఉన్నాం. కాబట్టి ప్రేక్షకులందరూ ఆదరించి ఎక్కువ మొత్తంలో సబ్స్క్రైబ్ షేర్ చేసుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుపోతారని మేము ఆశిస్తూ ఉన్నాం. ముందుగా నిరుద్యోగుల నుంచి ఒక మంచి అప్డేట్తో చౌరస్తా టీవీ నుంచి ముందుకు రాబోతూ ఉన్నాం. సర్కార్ కొలువులకు ఏజ్ పెంచరా అనే అప్డేట్తో మనం స్టార్ట్ చేద్దాం. సడలింపై సర్కార్ మౌనం, నిరుద్యోగుల్లో ఆందోళన. 2 నెలలు చూసి నోటిఫికేషన్ జారీ చేసిన టీజీపీఎస్సీ. అయితే ముచ్చట ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు. వచ్చిన నోటిఫికేషన్లైనా ఏజ్ సడలింపు లేకుండా, అంటే ఎలాంటి ఏజ్ సడలింపు లేకుండా అట్లనే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని చెప్పేసి నిరుద్యోగులు వాపోతూ ఉన్నారు. చూద్దాం అప్డేట్లో. ముగిసిన 46 ఏండ్ల గడువు స్పష్టత ఇవ్వని ప్రభుత్వం. యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పటివరకు 34-36 ఏండ్ల వరకు ఉన్న ఏజ్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని 10 ఏండ్ల వరకు ఏజ్ని పొడిగించింది. పొడిగటంతో దానికి 46 ఏండ్ల వరకు 46 ఏండ్ల వరకు వయసున్న వాళ్ళంతా ఇలాంటి పోటీ పరీక్షలకు పోటీ పడవచ్చు. సో ఇప్పుడు అది ఏమైందంటే ఆ గడువు అనేది ముగించిందనమాట. ఆ గడువు ముగియటంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రిలీజ్ అయిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్లో ఎలాంటి ఈ గడువు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సో ఇప్పటికైనా నిరుద్యోగులందరూ వేడుకుంటా ఉన్నారు ప్రభుత్వాన్ని. ఏమని వేడుకుంటున్నారంటే ఈ గడువు ముగిసింది కాబట్టి దీన్ని సడలించి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అనేక విజ్ఞప్తులు మొదలవుతూ ఉన్నాయి. అప్డేట్లో చూద్దాం. రాష్ట్రంలో సర్కార్ కొలువుల కోసం నిరీక్షణ. లక్షలాది మంది నిరుద్యోగులకు వయోపరిమితి అంశం ఇప్పుడు శాపంగా మారింది. గతంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపు గడువు ముగిసిన 2 నెలలు దాటుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో వయసు అడ్డంకిగా మారి దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతామేమో అని నిరుద్యోగులు భయపడుతున్నారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు జనరల్ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 34 ఏండ్లు ఉంది. అయితే నోటిఫికేషన్ల జాప్యం దృష్ట్యా గత ప్రభుత్వం తొలుత 10 ఏండ్లు, ఆ తర్వాత మరో 2 ఏండ్లు కలిపి మొత్తం 12 ఏండ్ల సడలింపునిచ్చింది. దీంతో 46 ఏండ్ల వయసున్న వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ సడలింపు ఉత్తర్వుల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ముగిసింది. అప్పటి నుంచి కొత్త ఉత్తర్వులు వెలువడిపోవడంతో వయోపరిమితి మళ్ళీ పాత పద్ధతికే 34 ఏండ్లకు చేరుకుంది. రాబోయే నోటిఫికేషన్ల నేపథ్యంలో వయోపరిమితి సడలింపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ టీజీపీఎస్సీ గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసింది. గడువు ముగిసిపోయిందని, అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని కమిషన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళింది. కానీ సర్కార్ నుంచి ఇప్పటికీ ఎలాంటి రిప్లై రాలేదని, దీంతో నోటిఫికేషన్ల విషయంలో కమిషన్ డైనమాలో పడింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా టీజీపీఎస్సీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 గ్రేడ్ 2 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పాత వయోపరిమితి 34 ఏండ్ల నిబంధనల ప్రకారం సడలింపులనే అమలు చేస్తుండటంతో నిరుద్యోగుల్లో కలవరం మొదలైంది. ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే నోటిఫికేషన్లో తమ అర్హత కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, నిరుద్యోగులకు ఇది నిజంగా శాపంగా మారింది. ఎలాంటి వయోపరిమితి సడలింపు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వటంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ నిరుద్యోగుల వయోపరిమితి వాళ్ళకు టెన్షన్ వాతావరణం మొదలైంది, భయంగా కూడా ఉంది. ముందుగా వయోపరిమితి సడలింపును ఇచ్చి ఆ తదుపరి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులందరూ వాపోతూ ఉన్నారు. రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా, ఇంకా గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, పంచాయత్ సెక్రటరీ అయినా, డిఎస్సి నోటిఫికేషన్ అయినా, టీచర్ పోస్టులైనా, ఏ పోస్టులైనా వయోపరిమితి సడలించి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి లక్షలాది మంది నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తా నుంచి లేదా దిల్సునగర్ చౌరస్తా నుంచి వేడుకుంటూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల తరపున మా చౌరస్తా టీవీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. నిరుద్యోగుల తరపున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏమిటంటే వయోపరిమితి సడలించి ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము చౌరస్తా టీవీ నుంచి నిరుద్యోగుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం.